శ్రీకృష్ణదేవరాయ చిత్రపటం ఎంత బాగుందో. ఇదే అనమాట తిమ్మరు సుజయ్. ఇక్కడ బసవాది నర్తనశాల. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ఆన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. చూస్తున్నాం కదా, ఇదే మనకు శ్రీకృష్ణదేవరాయ వారి ప్యాలెస్ అనమాట, గగన్ మహల్. దీని గురించి కొంచెం బోర్డులో అయితే రాశారు చూడండి. కాంపౌండ్లోనే మనకైతే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే పడిపోయాయి, పార్క్ లాగా ఉంది. విగ్రహాలు అయితే పడిపోయినట్టు కనిపిస్తున్నాయి. లోపల కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. మనకైతే మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. ఇక్కడ ఒక నంబర్ ఉండింది, ఆ నంబర్కి అయితే కాల్ చేసాము. వాళ్ళైతే 5 మినిట్స్లో వచ్చి గేట్ ఓపెన్ చేశారని చెప్పారు. అంకుల్ రాగానే మేము గేట్ అయితే ఓపెన్ చేయించాము. లోపలికి వెళ్ళగానే మనకైతే వ్యూ అనేది ఇట్లా ఉంది చూడండి. మనకి ఇదైతే 1975లో శ్రీకృష్ణదేవరాయలు అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. అంటే తను సమ్మర్ వెకేషన్ కోసము దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. ముందు నుండి అయితే మనకు వ్యూ ఇలా ఉంది. ఇదైతే ఇండో పెర్షియన్ ఆర్కిటెక్చర్ స్టైల్తో అయితే డెవలప్ చేశారనమాట, కన్స్ట్రక్ట్ చేశారు. నేనైతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏముందని. మనకైతే స్టార్టింగ్ ఇదే అనమాట. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇదంతా క్షీణించిపోయింది, శిథిలమైపోయింది చూడొచ్చు కిందంతా. అదైతే కిందంతా సరిగ్గా మెయింటెనెన్స్ లేక చీలి పగిలిపోయినట్టయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఆర్కిటెక్చర్ అయితే ఇండో పెర్షియన్ ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదైతే 2 ఫ్లోర్స్ ఉంది. 2 ఫ్లోర్స్ అండ్ ఒక టవర్ పోర్షన్ అయితే ఉందన్నమాట. అక్కడ నుండి మనము టాప్ వ్యూ అయితే ఉంటుంది చూసుకోవచ్చు. మనకి ఎంత క్లారిటీగా అయితే ఉందన్నమాట. మనం రాగానే ఆ సైడ్ ఈ సైడ్ చిన్న రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట. దాని తర్వాత మధ్యలో ఒక మెయిన్ హాల్ అయితే ఉంది. ఆ హాల్ కీస్ వేశారు. మనమైతే సైడ్ రూమ్ నుండి నేను చూపిస్తున్నాను. అండ్ ఇదైతే బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకు మంచి ఆర్కిటెక్చర్తో మహల్ అయితే ఉంది. శ్రీకృష్ణదేవరాయలు సమ్మర్ వెకేషన్ కోసము ఇదైతే కన్స్ట్రక్ట్ చేయించుకున్నారంట. ఇది మనకి సెకండ్ క్యాపిటల్ అనమాట విజయనగర ఎంపైర్కి, విజయనగర రాజ్యానికి మనకి ఇది సెకండ్ క్యాపిటల్. ఫస్ట్ క్యాపిటల్ అయితే మనకి హంపి తెలుసు కదా ఆల్రెడీ. ఫస్ట్ క్యాపిటల్ హంపి, దాని తర్వాత సెకండ్ క్యాపిటల్గా మనకు పెనుగొండలో నిర్మించి ఇక్కడైతే మనకు ఈ గగన్ మహల్ అనేది ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు ఎంత మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఈ గూడుల్లాగా ఉన్నాయి కదా, అవైతే ఏమంటే మనకి ఆ కాలంలో పవర్ ఉండేది కాదు కాబట్టి ల్యాంప్స్ అనేవి అక్కడ పెట్టుకొని వాళ్ళు ల్యాంప్స్లోనే ఈ గగన్ ఉండేవారంట. ఇప్పుడైతే అది యూజ్లో లేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే మనం ఒక చుట్టు అయితే వేసేసాము గగన్ మహల్లో. ఇదే మధ్యలో మెయిన్ హాల్, దానికైతే కీస్ వేశారు, అవైతే ఓపెన్ చేయలేదు. ఫ్రంట్ నుండి అయితే వ్యూ ఇలా ఉంది. దీనికి ఇంకా సెకండ్ పోర్షన్ కూడా ఉందన్నమాట. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు రైట్ సైడ్లో శ్రీకృష్ణదేవరాయల చిత్రపటం అయితే ఉంది. 504 పట్టాభిషేక మహోత్సవాల్లో దీన్ని అయితే పెట్టారనమాట. దానికి గుర్తుగా అక్కడ రాసినారు కూడా వాళ్ళు, శ్రీకృష్ణదేవరాయల 504 పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ఆవిష్కరించిన చిత్రపటం. చూసుకోవచ్చు 504 పట్టాభిషేకము ఎప్పుడు జరిగిందంటే 27/8/2014, అంటే 27th August 2014లో జరిగింది. అంటే 11 years బ్యాక్ అనమాట. 11 years బ్యాక్ 504 పట్టాభిషేక వారోత్సవాలు జరిగినాయి, మహోత్సవాలు. అండ్ అక్కడ నుండి కొంచెం స్ట్రైట్ రాగానే మనకి చిన్న గదిలాగా అయితే ఉంది. ఇక్కడైతే పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఈ సైడ్ నుండినే. అవైతే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట స్టెప్స్. మేమైతే పైకి వెళ్ళి మీకు సెకండ్ పోర్షన్ కూడా చూపించబోతున్నాను. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇవి, చాలా చిన్నగా ఉన్నాయన్నమాట స్టెప్స్. అండ్ పైనకి రాగానే మనకు చూసుకోవచ్చు ఇక్కడ గూడులాగా ఉన్నాయి కదా, వీటిల్లో మనకి ల్యాంప్స్ అయితే ఉండేవన్నమాట. ల్యాంప్స్ ఉండి అక్కడ నుండినే
లైటింగ్ అనేది ల్యాంప్స్ ద్వారా వాళ్ళు లైట్ తెచ్చుకునేవారు. అందుకోసమే అవి ల్యాంప్స్ అయితే పెట్టారు. ల్యాంప్స్ కోసమే అవి గూడులు అయితే చేశారనమాట. అండ్ ఇట్లా రాగానే మనకు ఫస్ట్ పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోరు చూసుకున్నట్టయితే మనకు మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఇది ఒక ఓల్డ్ మహల్, ఆ కాలంలో ఎలా ఉండేది స్ట్రక్చర్ అనే దానికి చాలా ప్రూఫ్స్ లాగా అయితే ఇది మనకు కనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు. ఇంకా లోపల ఏమేమి ఉంది అనేది నేను చూపించబోతున్నాను. అయితే మనకు పెనుగొండలో స్ట్రైట్ వచ్చేసి గగన్ మహల్ అంటే ఈ కాళేశ్వర స్వామి గుడి అని ఉంటుంది. అక్కడికి పోయే రోడ్లో మనకు గగన్ మహల్ అయితే ఉంటుంది. అండ్ లోపల ఎట్లుంది అనేది చూపిస్తారండి. ఇంకా లోపలికి పోగానే మనకు సేమ్ ఫస్ట్ పోర్షన్ ఎలా అయితే ఉండిందో సేమ్ అదేలాగే ఇది కూడా ఉందన్నమాట. చూసుకున్నట్టయితే మనకు ఇస్లామిక్ ముస్లిం మసీద్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్లో అయితే మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట ఆ స్ట్రక్చర్స్. మనం ఎక్కడ మసీద్ అబ్జర్వ్ చేసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే ఇవి కూడా ఉన్నాయన్నమాట. మనకి కొన్ని టెంపుల్స్ మన హిందూ టెంపుల్స్లో కూడా సేమ్ ఇలాగే యూజ్ చేసేవారు. అండ్ సేమ్ ఇక్కడ ఏమంటే విండోస్ ఇవన్నీ శిథిలమైపోయినాయి. చాలా డేస్ నుండి, చాలా ఇయర్స్ నుండినే యూజ్లో లేదు కాబట్టి ఇదైతే శిథిలమైపోయింది. ఫస్ట్ పోర్షన్లో ఇది సైడ్లో అనమాట. సైడ్లో సేమ్ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, వాటి నుండి అప్పట్లో ల్యాంప్స్ అయితే పెట్టి ల్యాంప్స్ నుండినే ఇక ల్యాంప్స్ పెట్టి మహల్కి మంచి లైటింగ్ అయితే బయట నుండి చూసినా చాలా బాగా కనిపించడానికి అదైతే బిల్డ్ చేశారనమాట. చూసుకోవచ్చు ఎంత సేమ్ సిమిలర్ సైజ్ హోల్స్లే ఉన్నాయన్నమాట. అండ్ సేమ్ ఆ సైడ్ నుండి ఈ సైడ్ వరకు అవే ఉన్నాయి. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్టయితే పైన అన్నీ మనకు వుడ్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు కదా, అలాంటి కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట పైన టాప్. అండ్ బయట సైడ్ కూడా మనకు మంచి ఆర్కిటెక్చర్తో అయితే బిల్డ్ చేశారు. అది చూశాను కదా, మనకు వరండా లాగా అయితే ఉందన్నమాట. అది స్పేస్ అంటే శ్రీకృష్ణదేవరాయలో రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ అనమాట. అంటే చెప్పా కదా సెకండ్ పోర్షన్ టవర్ లాగా ఉంది అని, దానిపైనకైతే ఎక్కి నేను ఇది ఇక్కడ చూసిన తర్వాత దానిపైన ఏముందనేది చూపించబోతున్నాను. చూసుకుందాం రండి. ఈ సైడ్ నుండి కూడా మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. అప్పుడే మనము లోపల నుండి వచ్చాం కదా, ఇదైతే అవుట్ సైడ్ నుండి కూడా అంటే గగన్ మహల్ ఫ్రంట్ సైడ్ నుండి కూడా వచ్చేదానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. నేను వెళ్తున్నా చూడండి. చూసుకున్నట్టయితే స్టెప్స్ పైన మనకు సైనికులు ఉండేదానికి స్పేస్ ఉందన్నమాట. అక్కడ నుండి చూసుకోవచ్చు. ఇది మన స్టార్టింగ్ గగన్ మహల్ ముందర అనమాట. శ్రీకృష్ణదేవరాయల కోట ఏదైతే ఉందో ఆ మహల్ ముందర ఇట్లా బయట సైడ్ నుండి కూడా మనం సెకండ్ పోర్షన్లోకి పోవడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సేమ్ సెక్యూరిటీ కోసము వాళ్ళు పనుకొని ఎవరన్నా వస్తున్నారా లేదా చూడడానికి అవి అక్కడైతే ఉన్నాయన్నమాట హోల్స్. అండ్ చూసుకున్నట్టయితే మనకు ఇది నేను చెప్పా కదా టవర్ లాగా ఒక పోర్షన్ ఉందని, దాంట్లో నుండి మనము పైకి అయితే వెళ్తున్నాము. అండ్ పైకి పోగానే మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ ఒక గోపురం లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుండి సైనికులు ఫుల్ అబ్జర్వేషన్లో ఉండేదన్నమాట అప్పుడు. ఎందుకంటే మన శ్రీకృష్ణదేవరాయల వారు లోపల ఉన్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీగా పైన ఇది గోపురం లాగా ఉండి వాటికి మెస్ లాగా అదైతే సేమ్ డైరెక్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. చూసుకోవచ్చు మనకు ఫుల్ వ్యూ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుండి. అండ్ ఇదే మనకు ఫస్ట్ పోర్షన్ ఉన్నింది కదా, దాంట్లో పైన గోపురం లాగా అయితే ఉంది. ఇదైతే ఫస్ట్ పోర్షన్. నేనైతే టవర్ లాగా ఉందని చెప్పా కదా, దాని దగ్గర అయితే ఉన్నాను అనమాట. పైన తెలిసేలాగా పాయింట్లో వాళ్ళకి మంచి వ్యూ ఉండేలాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఒక మసీద్ కూడా ఉందన్నమాట. వ్యూ చూసుకోవచ్చు, లొకేషన్ ఎంత బాగుంది. పైన నుండి అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే కాళేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అదైతే ఇప్పుడు
క్లోజ్ చేశారు. ఓన్లీ ఈవినింగ్ టైంలో మాత్రమే ఓపెన్ ఉంటుందంట. కాళేశ్వర స్వామి గుడికి ఎవరన్నా రావాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్లో రావాలి. ఇక్కడ నుండి మనకు బయటకు వెళ్ళి ఇక్కడే గగన్ మహల్ అనేది ఇది చూస్తున్నాం కదా, ఇక్కడే శ్రీకృష్ణదేవరాయల వారు ఉండేవారంట అప్పుడు. అంటే తను ఫస్ట్ హంపి అయిపోయిన తర్వాత తను వెకేషన్ కోసం ఇక్కడ వచ్చేవారంట. అండ్ దీని గురించి హిస్టరీ ఉందన్నమాట కొంచెము. ఇదైతే నేను ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, వాచ్మ్యాన్ అని చెప్పా కదా, ఆ వాచ్మ్యాన్ అంకుల్ని అడిగి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తను ఏం చెప్తున్నాడో వినండి. రెండో రాజధాని విజయనగరానికి ఆయన వేసవి కాలంలో ఇటుకు వచ్చేవాడు, సమ్మర్ హాలిడేస్ కి వచ్చేవారు. వేసవి విడిది అని చెప్పి ఇక్కడ ప్యాలెస్ కట్టుకుని పరిపాలన చేసినాడు. మూడోది వచ్చి చంద్రగిరి, ఆడ మహల్ కట్టాడు. ఆడ మహల్ కట్టి ఈడ తిమ్మర్స్ని కండ్లు పీకేసి బంధిస్తాడు. తిమ్మరుసు జైలు ఉంది. ఆయనకి అచ్యుతరాయలు, వీరు బుక్కరాయలు వాళ్ళ చిన్నాయన గారు ఉంటారు. ఎప్పుడైతే చిన్నమ్మదేవికి కొడుకు పుడతాడో, వారసుడు పుట్టాడు మాకు రాజ్యం లేకుండా పుట్టింది అని చెప్పి ఆ పిల్లాడిని చంపేసి అతని పైన నిందేస్తారు, ఈయన చంపిండేది. ఆయన నమ్ముతాడు, నా వారసుని చంపావు కదా అని. అప్పుడు కండ్లు పీకేసి ఈడు బంధిస్తాడు. ఇక్కడ మళ్ళీ నందిబావి, నాట్యశాల, భరతనాట్యం ఆడిచ్చేవాడంట. ఉన్నాయి నాట్యశాల, రాజగోపురము అన్నీ ఉన్నాయి. ఫస్ట్ గోపురం కట్టేశాడు. ఈ గగనమాల నుంచి ఎంట్రన్స్ పోతే ఎంట్రన్స్ ఉండాలని చెప్పి గోపురం కట్టాడు. గోపురం కట్టిన తర్వాత పాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలని బేస్మెంట్ వేసాడు. ఆ పెద్దలు కవులుండి ఉద్దీడు కట్టకూడదు, మంచిది కాదు అంటే ఆడ స్టాప్ చేసేసి చంద్రగిరి పరిపాలన చేసి ఆడ మహల్ కట్టి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడికి తిరుపతిలో కట్టాడు. గగన్ మహల్ అయితే చూసినాం కదా. ఇప్పుడు తిమ్మరుసు జైలు మరియు నందిబావి అని ఉందంట, వాటి దగ్గరికి అయితే పోదాం రండి. ఇట్లా చూసుకోవచ్చు, ఈ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుండి కొంచెం స్ట్రైట్ పోగానే మనకి తిమ్మరుసు జైలు అయితే వస్తుంది. రండి చూపిస్తాము. మనం అట్లే కొంచెం స్ట్రైట్ వస్తే ఆ టెంపుల్ దగ్గర నుండి మనకి ఇక్కడ బోర్డు అయితే ఉంది, తిమ్మరుసు జైలు అని, తిమ్మరుసు బందిఖానా అని చూసుకోవచ్చు. ఇక్కడ ఇదే అనమాట తిమ్మరుసు జైలు. మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిందు వేసి తిమ్మరుసుకి కళ్ళు బీకేసి దీంట్లో అయితే బంధించారనమాట. చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి అంతా శిథిలమైపోయింది. ఇదే అనమాట తిమ్మరుసు జైలు. ఎంత మంచిగా ఉంది. దీని దగ్గర అయితే చూపిస్తాను. ఇంతసేపు ఇది చూసినాం కదా, ఇదే అనమాట తిమ్మరుసు జైలు. దీనికి విండోస్ ఉన్నాయి, బట్ డోర్ ఈ సైడ్ ఉందేమో చూడబోతున్నాము. చూసుకోవచ్చు, ఇదే అనమాట మనకి డోరు. చిన్న డోరు చూడవచ్చు. అంటే జైలు అంటే జైలు లాగానే నిర్మించారనమాట అప్పటి కాలంలో. ఎంత క్లీన్గా ఉంది చూడవచ్చు ఇప్పటికి కన్స్ట్రక్షన్. మనకి కీస్ అయితే వేసినారు. విండో ఓపెన్ అయిందంట. విండో ఓపెన్ అయింది. ఆ విండో లోపల నుండి నేను లోపల ఎట్లుంది అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, రండి. ఈ విండో క్లోజ్ అయింది. ఎంత చిన్నగా మరియు కొంచెం జస్ట్ వెంటిలేషన్ కోసం మాత్రమే విండోస్ అయితే ఉన్నాయి. లోపలంతా ఏం లేదనమాట, ఫుల్ మబ్బు ఉంది. చూసుకోవచ్చు. మనం విండో దగ్గర నుండి అయితే చూపిస్తాను. లోపలైతే మనకి ఇట్లుందనమాట. సేమ్ మహల్ కన్స్ట్రక్షన్ లాగే ఉంది. బట్ దీని లోపలికి 3 sides విండో ఉన్నాయి. ఆ సైడ్ అయితే డోర్ ఉంది. దీని లోపలికి అసలు ఏం వెంటిలేషనే లేదనమాట. విండోస్ క్లోజ్ చేసినామంటే దీని లోపల ఇంకా ఏమవుతుందని కూడా మనం చూసేకుండదు, అంత స్థీన స్థితిలో ఉందన్నమాట. అప్పుడు తిమ్మరుసుని ఇక్కడే బంధించారనమాట జైలు నుండి. అట్లే స్ట్రైట్ వస్తే మనం చూడొచ్చు, రోడ్డు అంతా ఫుల్ శిథిలం అయిపోయింది, మట్టి రోడ్డు. దీనికి ఆ సైడ్ ఈ సైడ్ ఫుల్ చెట్లు ఉన్నాయన్నమాట. ఫుల్ స్కారీగా ఉంది రోడ్డు అయితే. మనం ఎప్పుడు స్కారీ రోడ్లకే పోతాము. చూసుకోవచ్చు గైస్. అట్లే కొంచెం స్ట్రైట్ వస్తే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ అని అయితే ఉంది. నీటి తొట్టి అంట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన నీటి తొట్టి అన్నమాట.
వాటర్ ట్యాంక్. దీని లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి ఎట్లుంది అని. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించిన నీటి తొట్టి, దీంట్లోనేనంట వాటర్ తాగుతానింది. ఇదైతే నర్తనశాల ఒక దగ్గర, కోట ఒక దగ్గర, నీటి తొట్టి ఒక దగ్గర, డిఫరెంట్గా అయితే కట్టించినారు. నీటి తొట్టి, వాటర్ ట్యాంక్ కన్నా అట్లే కొంచెం లోపలికి పోతే మనకి అంకుల్ గారు చెప్పినారు కదా గోపురం అని, రాజగోపురం అని, అది ఇక్కడే అన్నమాట ఉండేది. మనకి ఎంతో నీట్గా ఆర్కిటెక్చర్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు గోపురాన్ని. అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా శ్రీకృష్ణదేవరాయలు రాజగోపురం కట్టించినాడని, అదే అనమాట ఇది. ఇది ఆల్రెడీ అంతా శిథిలం అయిపోయింది, అంతా పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. దీన్ని డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది, పురాతనమైంది. ఇది ఆల్రెడీ ఆర్కియాలజీ కింద అయితే ఉంది. ఇక్కడ దీన్ని ముందరే ఇస్తారండి, చూసుకోవచ్చు. పిల్లర్, ఇది పిల్లర్కి మనకి ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట. తీగలు అనేలాగా డిజైన్ అయితే చెక్కినారు. దీని లోపలికి పోయి చూపిస్తారండి. ఇదే అనమాట గోపురం లోపల. ఇక్కడ ఏదో ఒక డిజైన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. గోపురం నుండి కొంచెం మనం ఈ సైడ్ వస్తే ఇదైతే ఏదో టెంపుల్కి బేస్మెంట్ వేశారని చెప్పారు కదా అంకుల్, ఇదే అనమాట టెంపుల్కి బేస్మెంట్. తిప్పేసి వెళ్ళిపోయారనమాట చంద్రగిరికి. చూసుకోవచ్చు మనకి ఎంత క్లీన్గా పురాతన కాలంలో డెవలప్ చేసిన ఆర్కిటెక్చర్ అన్నమాట ఇది. వీటినంతా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ ఇక్కడైతే ఇంప్రూవ్మెంట్ ఏం లేదనమాట. పోయి దాని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అయితే కట్టించినారనమాట. అదైతే చాలా హిస్టరీ ఉంది, దాని గురించి నేను పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే శ్రీకృష్ణదేవరాయలది తిమ్మరుసు జైలు, మళ్ళీ గగన్ మహల్ అయితే చూసేసాం కదా. దాని తర్వాత వాటర్ ట్యాంక్ చూపిస్తాను. ఇదే అనమాట రాజగోపురము, పైన కనిపిస్తుంది కదా అది. రాజగోపురం నుండి దగ్గరే మనకి ఇక్కడ రాజగోపురం చూసేసాం కదా. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కన్స్ట్రక్ట్ చేసిన ట్యాంక్ అంట, వాటర్ ట్యాంక్. దాని తర్వాత తిమ్మరుసు జైలు కూడా చూసాం కదా అప్పుడే. అక్కడ వాటర్ ట్యాంక్, తిమ్మరుసు జైలు, రాజగోపురం అయితే చూసినాము. దాని తర్వాత ఇక్కడ బసవన్న బావి అని బోర్డు అయితే ఉందన్నమాట. మనం బసవన్న బావిని అయితే చూపిస్తుందండి గైస్. మనము వాటర్ ట్యాంక్ దగ్గర నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బసవన్న బావి అని బోర్డు అయితే ఉంది. అదైతే మూసుకుపోయింది అనమాట ఫుల్గా, చూసుకోవచ్చు. ఇక్కడ బోర్డు నుండి కొంచెం ముందు రాగానే మనకి చూడొచ్చు అక్కడ బసవన్న అయితే కనిపిస్తున్నాడు. దాని లోపలికి పోయి ఏముంది అని చూద్దాం రండి. దాని తర్వాత ఇదో చెప్పారు కదా బసవన్న బావి అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ బసవన్నను అయితే కన్స్ట్రక్ట్ చేసి బసవన్న లోపల నుండి ఆ బావిలోకి పోయేలాగైతే ఇది చేశారనమాట. చూడొచ్చు బసవన్న అనేది మనకి బసవన్న ఇక్కడే ఉన్నాడనమాట. నాకైతే ఇది ఎంతో బాగుంది చూడొచ్చు. ఇక్కడ ఎవరూ లేరు, అసలు మనుషులు అనేవారే లేరు, కానీ బసవన్న ఇక్కడికి వచ్చి మేత మేస్తుంది అనమాట. దీని బావిలోకి అయితే పోయి చూపిస్తాం రండి. మనం ఈ బసవన్న కిందెళ్ళి అయితే బావిలోకి అయితే దిగుతున్నాం అనమాట. వాటర్ అయితే లేవు, చూసుకోవచ్చు ఎంత క్లీన్గా ఉంది. అంతా శిథిలమైపోయింది గాయస్. ఇది మనకి డెవలప్ చేసేవాళ్ళు లేరు. ఇట్లా ఆర్కియాలజీ వాళ్ళు కొంచెం పట్టించుకొని దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది మనకి. వాటర్ అయితే అక్కడ మనకి దేవత విగ్రహం అయితే ఉంది. దాని తర్వాత కొంచెం పైన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. దానిపైన నటరాజు అయితే ఉన్నాడు అనమాట, చూసుకోవచ్చు. ఇదే అనమాట అది, ఇదే బసవన బావి. బసవన బావి దగ్గరే మనకి నర్తనశాల కూడా ఉందన్నమాట, అంటే డ్యాన్సింగ్ హాల్ అంటారు కదా, అదైతే ఉంది. డ్యాన్సింగ్ హాల్ దగ్గర అయితే పోయి చూపిస్తారండి. ఇదే అనమాట డ్యాన్సింగ్ హాల్. ఇదైతే మంచి ఆర్కిటెక్చర్తో అయితే డెవలప్ చేసినారనమాట. చూడొచ్చు మనకి ఆల్రెడీ నర్తనశాల అంటేనే అర్థమైపోతుంది. డ్యాన్సింగ్ హాల్ మంచి శిల్పులతో చెక్కిన
ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. మనకి ఎక్కడ నర్తనశాలలు చూసినా ఇట్లా మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది అన్నమాట. శిథిలమైపోయింది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బిల్డ్ చేసిన నర్తనశాల అన్నమాట ఇది. దీని లోపల అయితే ఏమీ లేదు. చెప్పా కదా నేను బసవన బావి అని. బసవన బావి దగ్గర దీని గురించి కొంచెం అయితే రాసినారు స్టోన్ మీద. ఇదైతే మనకు చదవడానికి అయితే అవ్వదు, చూసుకోవచ్చు. దీన్ని డీకోడ్ చేయడానికి మన దగ్గర అయితే అంత సామర్థ్యం లేదనమాట. దీనిపైన అంతా పేర్లు రాసి దాన్ని అయితే గబ్బు లేపినారు. ఇదే బావిలోకి అయితే ఎంట్రన్స్.